హాయ్ హలో నమస్తే. దీన్ని సొరకాయ లేదా ఆనపకాయ అంటారు. మనం ఈరోజు ఈ సొరకాయతో హల్వా చేసుకుందాం. ముందుగా సొరకాయని తీసుకొని చెక్కు తీసి తురుముకొని పక్కన ఉంచుకోవాలి. ఒక బాండీలో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. అదే బాండీలో సొరకాయని నీరు ఇంకేదాకా ఫ్రై చేసుకొని దానిలో తగినంత షుగర్ లేదా బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా కరిగిన తర్వాత ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి పాల మీద మేగడ వేసుకోవచ్చు. ఇది కూడా కరిగిన తర్వాత మంచి స్మెల్ రావటానికి 2-3 యాలకులు కొట్టుకొని అది కూడా ఈ హల్వాలో వేసుకోవచ్చు. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఇది ఒక బౌల్లో తీసుకొని దీని మీద ముందుగా మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ అయిన సొరకాయ హల్వా రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వైజాగ్ ముచ్చట్లు.